కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న జోగి రమేష్ సోదరులు విడుదలయ్యారు. 85 రోజులుగా జోగి రమేష్, జోగి రాము విజయవాడ జైల్లో ఉన్నారు. ఇద్దరికి తంబళ్లపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈ రోజు విడుదలయ్యారు. ఎనభై 3 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక ఫేక్ సీఎం నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకు ముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్యా బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా. చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి. 83 రోజులు